నమస్కారం. మీరు చూస్తున్నారు ఆర్టీవీ హెల్త్. నేను సహస్ర. జనరల్గా చిన్నప్పటి నుంచి ఆటలాడుకునేటప్పుడు దెబ్బలు తగ్గడం సహజం. అయితే చిన్నప్పుడు తగిలిన దెబ్బలు కొన్నిసార్లు నయమైపోతే, కొన్నిసార్లు చాలా పెద్ద ఇంజురీస్ కూడా అవుతుంటాయి. అలాగే ఇప్పుడు ప్రెసెంట్ అయితే స్పోర్ట్స్ కోసం ఆడే వాళ్ళకైతే మరీ దారుణంగా దెబ్బలు తగులుతూ ఉంటాయి. వాటికి ట్రీట్మెంట్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. కానీ ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలి, ఎవరు చేయాలి, ఏంటి అనేది మనకి పూర్తిగా తెలియదు. అయితే ఇప్పుడు స్పెషల్గా స్పోర్ట్స్ ఆడే వాళ్ళ కోసం ఒక ట్రీట్మెంట్ అండ్ స్పెషలిస్టులు కూడా ఉంటారు. సో ఏం ట్రీట్మెంట్ చేస్తారు ఏంటన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ రవితేజ రుద్రరాజు, కన్సల్టెంట్ నీ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ సర్జన్, అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. నమస్తే డాక్టర్. నమస్తే అండి, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. సార్, ఇది జనరల్గా మీరు స్పోర్ట్స్ కోసమే స్పెషలిస్ట్ అని చెప్తున్నారు. సో అంటే ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంటుంది స్పోర్ట్స్ వాళ్ళకి ట్రీట్మెంట్ చేయాలంటే? ఏమైనా మీ ట్రైనింగ్ తీసుకున్నారా, లేకపోతే దానికి ఏమైనా ఫెలోషిప్ ఉందా? అసలు ఏంటి స్పోర్ట్స్ స్పెషలైజేషన్? అదే అండి, ఐ థింక్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ వన్స్ అగైన్. ఐ థింక్ ఈ ఆర్థోపెడిక్స్ అనే స్పెషాలిటీ అనేది జనరల్గా బోన్ అండ్ జాయింట్స్కి సంబంధించిన అందరికీ తెలిసిందే. దాంట్లో ఫర్దర్గా మనము ఈ స్పోర్ట్స్ మెడిసిన్ అనేది ఒక సూపర్ స్పెషాలిటీ లాగా తీసుకోవచ్చు. సో నేను ఎంఎస్ ఆర్థో బేసిక్ రెసిడెన్సీ అయిన తర్వాత ఐ వెంట్ టు యూఎస్లో క్లీవ్లాండ్ క్లినిక్లో ఐ డిడ్ స్పోర్ట్స్ మెడిసిన్ ఫెలోషిప్ అనమాట. ఆ తర్వాత నేను మళ్ళీ సిడ్నీ అండ్ మెల్బర్న్లో కూడా ఎక్స్క్లూజివ్గా నీ మీద ఈ స్పోర్ట్స్ ఇంజరీకి సంబంధించి దాని మీద సంబంధించి ఇంకో 2 years ఆఫ్ ట్రైనింగ్ చేయడం జరిగింది. సో యాజ్ యూ ఆస్క్డ్, ఇట్స్ ఏ సబ్ స్పెషాలిటీ ఆన్ ఇట్స్ ఓన్ వేర్ ఇన్ వీ ట్రీట్ మోస్ట్ ఆఫ్ ద స్పోర్ట్స్ ఇంజురీస్ అనమాట. సో వెన్ వీ కాల్ స్పోర్ట్స్ ఇంజురీస్ అంటే ఇండియాలో వచ్చేసరికి ఏంటంటే ఓన్లీ స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడే అయితే అనేం లేదండి. మామూలుగా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో కూడా కావచ్చు, మన ఇంట్లో కూడా పడవచ్చు. బట్ ఆన్ ద హోల్ ఏంటంటే ఈ జాయింట్స్ లోపల ఉన్న ఈ కార్టిలేజ్ కానీ, లేకుంటే ఈ డిస్క్లు అంటారు, మెనిస్కస్ కానీ, లేదంటే లిగమెంట్ టేర్స్ చాలా తరచుగా వింటూ ఉంటారు. ఏసీఎల్ లిగమెంట్ టేర్ అయిందని, లేకుంటే పీసీఎల్ లిగమెంట్ టేర్ అయిందని. సో వీటికి సంబంధించిన ఈ స్పెషాలిటీ అనమాట. సో దీనికి వచ్చేసరికి ఏంటంటే మనం సర్జరీస్ ఒక ఆస్పెక్ట్ అయితే, సర్జరీస్ తర్వాత రీహాబిలిటేషన్ కూడా ఒక ఆస్పెక్ట్ ఉంటుంది మెయిన్గా. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే స్పోర్ట్స్ ప్లేయర్స్ లైక్ ఫుట్బాల్ ప్లేయర్స్, మన ఇండియాకి వచ్చేసరికి క్రికెట్ అనేది వెరీ కామన్ స్పోర్ట్, అలానే మనకి బ్యాడ్మింటన్ అనేది చాలా కామన్ మన హైదరాబాద్లో కూడా. సో లాట్ ఆఫ్ పీపుల్ ప్లే. సో వాళ్ళకి ఏంటంటే తరచుగా ఇంజురీస్ వింటూ ఉంటాం, మెనిస్కస్ టేర్ అయింది, లేదంటే లిగమెంట్ టేర్ అయింది, లేకుంటే కార్టిలేజ్ డ్యామేజ్ అయిందంట అని. సో ఇవన్నీ చాలా కామన్గా తరచూ అవుతూ ఉంటాయి. సో దీనికి సంబంధించిన స్పెషాలిటీ ఇది. సో ఏంటంటే ఇలాంటి ఇంజురీస్ అవుతున్నప్పుడు దీన్ని మనం ఎలా ఇంటర్వ్యూన్ చేయాలి, ఎలా ఫస్ట్ డయాగ్నోస్ చేయాలి, చేస్తే దీనికి సర్జరీ అవసరమా, లేకుంటే సర్జరీ అవసరం లేకుండా కూడా మేనేజ్ చేయొచ్చా, ఇన్ కేస్ సర్జరీ అయితే కనుక మళ్ళీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు స్పోర్ట్స్ పర్సన్ అనుకోండి, తనకి ఏముంటుంది, వెళ్ళి నేను ఎప్పుడు స్పోర్ట్స్ ఆడొచ్చు అనేది వాళ్ళకి మెయిన్గా ఉండే క్వశ్చన్ అనమాట. సో వాళ్ళకి సర్జరీ అయిన తర్వాత మళ్ళీ ఆ రీహాబిలిటేషన్ అనేది ఒక పర్టికులర్ ప్రోటోకాల్ పాత్వేలో వాళ్ళకి చేయించి ఒక సర్టన్ మంత్స్ తర్వాత వాళ్ళు మళ్ళీ ఆ ఫిట్నెస్లోకి తీసుకొచ్చి దెన్ వీ విల్ అలౌ బ్యాక్ టు స్పోర్ట్ అనమాట. సో యాజ్ యూ ఆస్క్డ్, ఇట్స్ ఎ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషాలిటీ అనేది ఇట్స్ ఎ సబ్ స్పెషాలిటీ ఆఫ్ ఆర్థోపెడిక్స్. బట్ మోర్ ఇంపార్టెంట్లీ డీల్స్ విత్ స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ఇట్స్ సర్జరీస్ అండ్ రీహాబిలిటేషన్ అనమాట. మీరు స్పెసిఫిక్గా ఇండియన్ టీమ్ కోసం వర్క్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే మనకి అపోలో మన హైదరాబాద్లో మ్యాచెస్ అయినప్పుడు ఐపీఎల్ మ్యాచెస్కి అపోలో ఈజ్ అ మెడికల్ పార్ట్నర్. సో ఆ మ్యాచెస్ ఉన్నప్పుడు ఐ గో యాజ్ అ స్పోర్ట్స్ డాక్టర్ ఫర్ దెమ్. సో అలా మన దగ్గర లాస్ట్ 3-4 yearsగా ఉన్న ఐపీఎల్ మ్యాచ్లు అన్నింటికి కూడా ఐ వాజ్ కవరింగ్ ద స్పోర్ట్స్ టీమ్ అనమాట. ఈ రీహాబిలిటేషన్ అన్నప్పుడు ఎట్లా ఫిజియోథెరపీ కానీ లేకపోతే ఫిజికల్ యాక్టివిటీస్ అన్నీ చేపిస్తూ ఉంటారా వాళ్ళకి ఒకవేళ ట్రీట్మెంట్ కాకుండా? అంటే ఇప్పుడు ఎవరికైనా మామూలు స్పోర్ట్స్ మెడిసిన్ అనేది ఓన్లీ స్పోర్ట్స్ పీపుల్కనే కాదండి, ఈవెన్ నార్మల్ పీపుల్ మనలాంటి వాళ్ళకి కూడా, యాక్టివ్ పీపుల్కి మీరు ఏదైనా జిమ్ చేసి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా జిమ్ జాయిన్ అయ్యారు ఫిట్నెస్ కోసం, వెయిట్ లాస్ కోసం, లేదంటే ఎవరు టెన్నిస్ నేర్చుకోవాలని టెన్నిస్కి ట్రైనింగ్కి వెళ్తున్నారు, లేదంటే టెన్నిస్ ఆడుతున్నారు, సిమిలర్లీ ఫుట్బాల్ యా క్రికెట్ ఏదైనా కానీ కావచ్చు. సో దేనికైనా కానీ ఒక గేమ్ ఆడటమే ఇంపార్టెంట్ కాకుండా గేమ్కి ముందు ఏం చేయాలి, ఎలా వార్మప్ ఎలాగా, స్ట్రెచింగ్ ఎలాగా, మీ మసిల్ని ఎలా కండిషన్ చేయాలి ఆ గేమ్కి అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆబ్వియస్లీ గేమ్ ఆడుతున్నప్పుడు మనం ఎంత జాగ్రత్త పాటించినా కూడా ఏదైనా ఇంజురీస్ అవుతూ ఉంటాయి, మన చేతిలో ఉండదు అది. బట్ అయిన తర్వాత అగైన్ దాన్ని మనం ఇంజురీ తర్వాత హౌ టు బ్రింగ్ ఇట్ బ్యాక్ టు నార్మల్ అనేది కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ముందు ఫేజ్లోను తర్వాత ఫేజ్లోను అపార్ట్ ఫ్రమ్ డీలింగ్ విత్ ద ప్రాబ్లమ్ యాజ్ అ సర్జన్, ఇప్పుడు ఏదైనా టేర్ అయిందనుకోండి, ఆబ్వియస్లీ యాజ్ అ సర్జన్ ఐ రిపేర్ ఇట్. బట్ ఆ ఒక్కటే సరిపోదన్నమాట. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజురీ అవ్వకూడదంటేనే ఇందాక చెప్పినట్టుగా ఆ సంబంధించిన స్పోర్ట్కి సంబంధించిన మసిల్ కండిషనింగ్ అనేది మనం వీ హ్యావ్ టు గో త్రూ.
ఒకవేళ చేసిన తర్వాత కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ ఉంటారు, స్పోర్ట్స్ ప్లేయర్స్, ఇంటర్నేషనల్ నేషనల్ ప్లేయర్స్ ఉంటారు, వాళ్ళు అన్నీ చేస్తారు యాక్చువల్లీ, వాళ్ళు ఎక్సర్సైజ్ అన్నీ డెఫినెట్గా చేస్తారు. చేశాక ఇంజురీస్ అయినాయి అనుకోండి, దెన్ వీ అడ్రస్ దెమ్ విత్ సమ్ కైండ్ ఆఫ్ అప్రోచ్. బట్ అయిన తర్వాత అగైన్ మళ్ళీ ఆ లెవెల్ ఆఫ్ స్పోర్ట్లోకి వెళ్ళాలి అంటే దెన్ సర్జరీ అలోన్ కెనాట్ మేక్ ఇట్ హ్యాపెన్. సర్జరీ ప్లస్ ఒక రీహాబిలిటేషన్. సో ఫస్ట్ 2 weeks ఒక రకమైన ఎక్సర్సైజెస్ ఉంటాయి, తర్వాత ఒక 1 month, తర్వాత అలా ఒక 3-4 months తర్వాత దెన్ దే గో బ్యాక్ టు నార్మల్ ప్లే అనమాట అండి. రైట్ సార్, చాలా విషయాలు తెలియజేశారు. ఇంకా దీని గురించి ఇంకా పూర్తిగా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. విల్ హ్యావ్ అనదర్ ఇంటర్వ్యూ విత్ డాక్టర్ రవితేజ గారితో. నమస్తే సార్. నమస్తే అండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.